నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. నేను మీ సాయి. ప్రస్తుతం నేనైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర అయితే నేను ఉన్నాను. ఇప్పుడే జస్ట్ ఒక 20 మినిట్స్ బ్యాకే మోడీ గారు పవన్ కళ్యాణ్ని కలవడం జరిగింది. ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల మోడీ గారు వెంటనే ఇక్కడికి వచ్చి కలవడం జరిగింది. ఒక్కసారి మనం చూసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర అయితే మనం ఉన్నాం. ఇప్పుడే ఆయన జస్ట్ ఒక 15 to 20 మినిట్స్ భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటి గారికి అయితే వెళ్ళడం జరిగింది. ఆయన్ని మర్యాదతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఎన్డీఏ కూటమి అంశాలపై ప్రాధాన్యత ఉంది, కానీ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడం ప్రత్యేకత, ఆయనకి కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. కానీ పవన్ ను పరామర్శించేందుకు వెళ్ళినప్పుడు అని తెలియడంతో పవన్ కు ఏమైంది, మోడీ పరామర్శకు వెళ్ళడం ఏమిటి అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు లేవలెత్తున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ కి గత కొంతకాలంగా తీవ్రమైన సైనస్ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అయితే దీనికోసమే పవన్ కళ్యాణ్ కూడా కలవడం జరిగింది. ఆరోగ్య సమస్యలపై మోడీ గారు అయితే ఆరా తీశారు. మొత్తం కూడా అప్డేట్స్ తీసుకున్నారు. మొత్తం ఆయనకి షూటింగ్ లో కూడా కొంత భాగంగా ఏదైతే లెఫ్ట్ షోల్డర్ ఉందో అది డ్యామేజ్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. అందుకే ప్రధానమంత్రి ఇక్కడికి ఇంటి దగ్గరకు వచ్చి కూడా కలవడం జరిగింది. ప్రధానమంత్రికి ముఖ్యంగా ఈ షెడ్యూల్ అనేది లేదు. అయితే ఏదైతే ఈ రోజు ప్రోగ్రామ్ ఉందో, భారీ బహిరంగ సభ, ఆ ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ తో పాటు చూసుకొని ఢిల్లీకి వెళ్ళిపోవాలి. ఆ షెడ్యూల్ అనేది లేదు. ముఖ్యంగా ఒకసారి మనం చూసుకోవచ్చు, భారీ బందోబస్తు ఇక్కడ ఒక్కసారి మనం చూసుకోవచ్చు. భారీ బందోబస్తును అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం కూడా ఎస్పీజీ కమాండోలు, అదేవిధంగా సెక్యూరిటీలు, పోలీసులు అందరూ కూడా ఇక్కడికి చేరుకొని వెంటనే ఏమున్న అప్డేట్స్ తీసుకుంటున్నారు. మొత్తం ట్రాఫిక్ అంతా కూడా బ్లాక్ చేసి, ఎందుకంటే సీఎం వస్తేనే మనం చూడొచ్చు గట్టిగా ఉంటుంది భారీ బందోబస్తు. అదేవిధంగా ప్రధాని మంత్రి వస్తే ఇంకా ఎలా ఉంటుందో మనం ఇంకా చెప్పనవసరం లేదు. పవన్ తో 10 నుంచి 15 నిమిషాలు మాట్లాడడం జరిగింది. ఏపీకి సంబంధించి మొత్తంగా ఇక్కడ ఏపీకి డెవలప్మెంట్ కి సంబంధించి మాట్లాడినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ హౌస్ ఏదైతే ఉందో ఇక్కడికే రావడం జరిగింది. మొత్తం కూడా మామిడి తోరణాలు, అదేవిధంగా బంతిపూలు ఇవన్నీ కూడా కట్టి ఆయన్ని ఆహ్వానించడం జరిగింది మర్యాదపూర్వకంగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి అల్పాహారం తీసుకొని అక్కడి నుంచి సభకి వెళ్ళే ఆలోచన ఉన్నట్టుంది. మొత్తం కూడా ఈ షెడ్యూల్ లేనప్పటికీ పవన్ కళ్యాణ్ గారి అప్డేట్స్ తీసుకోవడానికి, ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీయడానికి ముఖ్యంగా రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి ఇంటికి. అయితే ఇప్పుడు మొత్తం కూడా చూసుకొని భారీ బహిరంగ సభ ముగించుకొని ఆ తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఢిల్లీ చేరుకుని ఉన్నారు మోడీ గారు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే తెలంగాణ ఉందో ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం చేయాలని చెప్పి కూడా ప్లానింగ్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వం ఏర్పడాలంటే కూటమి ఖచ్చితంగా ఇక్కడ సపోర్ట్ ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారికి ఎట్లా ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి, సో ఆ ఫ్యాన్ బేస్ ని ఉపయోగించుకొని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కూడా వెళ్ళనున్నారు. అయితే చంద్రబాబు నాయుడుతో కూడా చర్చించనున్నారు. ఇట్లో ఖచ్చితంగా బీజేపీ ఇక్కడ స్థాపించాలి, బీజేపీ ప్రభుత్వమే ఇక్కడ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం వెస్ట్ బెంగాల్లో కావచ్చు, ఇవన్నీ కొంచెం చూడొచ్చు. అంటే 3 రాష్ట్రాలు కలిపి కూడా మొత్తం ఘన విజయం సాధించింది బీజేపీ. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఇప్పుడు ఘన విజయం సాధించాలి అనే ఒకే ఒక్క ప్లాన్ తోనే ప్రధానమంత్రి ఇక్కడ ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చి పరామర్శించారు. ఒకసారి మనం చూసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ గారి కార్స్ ఇవన్నీ కూడా లోపల వెళ్తా ఉన్నాయి. ఈ కార్స్ అన్ని కూడా లోపల వెళ్ళి మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉన్నారో మొత్తం కూడా ఆయన ఇప్పుడు సభకి వెళ్ళే ఏర్పాట్లు ఏదన్నా కనిపిస్తా ఉందో ఇవన్నీ కూడా చూడాల్సింది. ప్రస్తుతం ఇది పరిస్థితి.